నిలబడి ఉండగా ఈ రాత్రి ఈ స్థలంలోనికి నీ పిల్లలు ఏ బాధతో వచ్చారో, కష్టంతో వచ్చారో, ఇబ్బందితో వచ్చారో అయ్యా, వారికి కావలసిన వర్తమానం మీరు అందించి ఆదరించి బలపరిచి నీ రాకడకు మీరు సిద్ధపరచండి అయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము. పేతురు గారు ఆత్మతో నింపబడి మాట్లాడినప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. ఈ రాత్రి వేళ వచ్చిన ప్రతి బిడ్డని ఆదరించి బలపరిచి నీ రాకడకు సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథముల నుండి ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 7వ వచనముల నుండి మనం చదివితే, మనము మన పితరుల దేవుడని యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను, మన ప్రయాసను, మనకు కలిగిన హింసను చూచెను. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేశారండి? చూచెను. చాలా మంది వారికి ఉన్న కష్టాలు, వారికి ఉన్న బాధలు, వారికి ఉన్న ఇబ్బందులు, వారికి ఉన్న అవమానాలు, వారికి ఉన్న నిందలు, వారి మీద పడుతున్న లేకపోయినటువంటి అబద్ధాలు, వారి ఇంట్లోనే లేక వారి కుటుంబంలోనే దుష్టుడు చెల్లలేక అనేక విషయాల్లో బాధ పెడుతున్నప్పుడు మనకి చాలా మంది కనిపించేస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు చూస్తున్నాడు అంటావా? ఎందుకని నా జీవితంలో ఇన్ని కష్టాలు, ఎందుకని నా జీవితంలో ఇన్ని ఇబ్బందులు, ఎందుకని నాకు ఈ పరిస్థితులు వచ్చినాయి, ఈరోజు నేను ఎంత బాధపడవలసి చెట్ట కన్నీరు కాల్సి వస్తుంది, నేను ఏ విషయంలో తొలగిపోయానా? మనకి అనేకమైన ఆలోచనలు, అనేకమైన తలంపులు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్న వాటిలో మనము ఐగుప్తులో లేక మన కష్టాల్లో ఉన్నప్పుడు మనం యెహోవాకు మొరపెట్టినప్పుడు వాక్యం సాధిస్తుంది, ఆయన నీ బాధలు చూశాడంట, నీ ప్రయాసాలు చూశాడంట, నువ్వు పడుతున్న కష్టాన్ని నిన్నని నేను చూచిన దేవుడు అంటున్నాడు. ఈ రాత్రి ఒకవేళ నువ్వు ఏ కష్టంతో, ఏ బాధతో ఒకవేళ కృంగిపోతున్నావో, అమారపడుతున్నావేమో, బాధలో ఎందుకు వచ్చింది బ్రతుకు, ఎందుకు వచ్చింది జీవితం, చాలిస్తే చనిపోను, అలాగే ఎప్పుడో చచ్చిపోదాం అనుకున్నాను, అప్పుడు చచ్చిపోతే ఇప్పుడు ఇది చూసే పని లేదేమో, ఇది భరించే పని లేదేమో, అలాగే దేవుడు నన్ను ఎందుకు తీసుకోలేదో, ఎందుకు దేవుడు నన్ను వదిలేశాడు అని ఈ బాధపడుతుంటే రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట తెలుసా? నీ బాధను, నీ ప్రయాసం నేను చూచాను, నేను నీ బాధను చూచాను, నీ పరిస్థితిని చూచాను. కాబట్టి ఐగుప్తులో నుండి ఆయన తన బాహుబలను చేతను, తన సూచక్రియలు చేతను, తన యొక్క యెహోవా యొక్క భయం చేతను నేను ఐగుప్తులో నుంచి నేను తోడుకొచ్చానని దేవుడు చెప్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలను పిల్లల ఫరో పంపడానికి ఎంత మాత్రం ఇష్టపడలే. నేను ఎంతమంది దేవుని ఆరాధిస్తాం, 430 సంవత్సరాలు దగ్గర బాధితులు చాలా జీవితం, ఇక చాలా పాప జీవితం ఇక్కడ ఐగుప్తులో ఉంటావు. నువ్వు మా దేవుని ఆరాధించడానికి మీరు ఎంతమంటే ఫరో ఎలాంటమ్మ మంచిది, చాలా మంచిగా నేను తీసుకున్నాను పంపలే. ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తామన్నారో, ఎప్పుడైతే దేవుని ఆరాధించడానికి వెళ్ళాలనుకున్నారో, ఎప్పుడైతే దేవుని పట్ల బ్రతకాలనుకున్నారో, ఎప్పుడైతే మాకంటూ ఒక స్వాస్థ్యం కావాలనుకున్నారో, మాకంటూ ఒక సొంత భూమి కావాలనుకున్నారో, మేము మా దేవుని ఆరాధించడానికి అంతమంటే ఎలాంటి అంతకంటే మంచి పని ఏమి లేదని సంతోషంగా గౌరవించి పంపలే. ఈరోజు నీ జీవితంలో ఎదురవుతున్న కష్టాలు, బాధలు చూసి బాధపడుతూ కృంగిపోతూ దేవుడి కోసమే బతుకుతున్నారు, దేవుడి కోసమే జీవిస్తున్నారు, దేవుడి కోసం ఉంటే చాలనుకున్నారు. నా జీవితంలో ఇన్ని కష్టాలు, నా జీవితంలో ఇన్ని పరిస్థితులు, ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని నువ్వు అనుకుంటున్నావు. ఆనాడు ఫరో ఇశ్రాయేలు ప్రజలను బయటకు పంపించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని కొరకు ఒక జనకంగా బతకడానికి ఎలా ఇష్టపడలేదో, ఈనాడు కూడా, ఈ కాలంలో కూడా సాతాను దేవుని కొరకు బతకాలనుకుంటే, దేవుని కొరకు జీవించాలనుకుంటే, దేవుని కొరకు యథార్థంగా ఉండాలనుకుంటే ఒకవేళ నేను పంపిస్తాననుకున్నావేమో. ఆనాడు ఫరోను వాడుకుంది, ఈనాడు నీ ఇంట్లో వల్ల వాడుకోవచ్చు, నీ పక్కింటి వల్ల వాడుకోవచ్చు, నీకు కావలసిన బంధువులే వాడుకోవచ్చు. ఎవరిని వాడుకుంటారో తెలియదు. దాని ప్లాన్ మాత్రం ఒకటి, ఏ విధవ చేతను దేవుడి వరకు స్వాస్థ్యంగా బతకపోవాలంటే
మన ఉద్దేశాన్ని ఈరోజున దేవుడు అంట మరో పంపించలేదు కదా, దేవుడు విడిచిపెట్టలేదు, మరో పంపించలేదు. అలాగని దేవుడు ఎవరు విడిచిపెట్టాడంటే దేవుడు చూసి క్రియలు చేశాడంట. ఏం చూసి క్రియలు చేశాడు? నీటిని రక్తంగా మార్చాడు, జోలికలను పంపించాడు, పిల్లల వడగలను పంపించాడు, ఎన్నో శ్రమలను వాళ్ళ మీద పంపించాడు. అయినా వాళ్ళు మారలే. అయినా మరో కానీ ఐగుప్తులు కానీ ఏమాత్రము పంపించడానికి ఇష్టపడలే. అప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? సింహాసనం మొదలుకొని దాసి యొక్క కుమారుడి వరకు, కుమార్తె వరకు జ్యేష్ఠులైన వారందరినీ అంతము చేస్తేనే కానీ ఇశ్రాయేలు బయటికి రావడానికి, పంపించడానికి ఇష్టపడలేదు. సాతాను కూడా మగవారిని శ్రమ పెడుతున్నప్పుడు, గాలిని బాధ పెడుతున్నప్పుడు ఎందుకు ఇన్ని బాధలు అనుకున్నాను, ఊరికినే పంపదు. దాన్ని నా ప్రభు యేసయ్య దాని తలను తొక్కాడు, దాని తలను సిలువలో చిలుక తొక్కాడు. ఇంకా అది నీ చేత కూడా తొక్కించాలనుకుంటున్నాను. నీవు కూడా దాని తలను ప్రియులారా నీ పాదముల కింద చెరుగా తొక్కించే వరకు కూడా, నువ్వు దాన్ని అనగ తొక్కే వరకు కూడా వారు నిన్ను పంపించడానికి ఇష్టపడతావు. ఎప్పుడు నువ్వు అనగ తొక్కగలవు తెలుసా? బైబిల్ చెప్తున్నటువంటి మాట, దేవుని యొక్క బైబిల్ చెప్తున్నటువంటి మాట రోమపత్రికలో 6:23లో సమాధానకర్తను దేవుడు సాతాను శీఘ్రము కానీ పాపమని కింద చెత్తగా తొలగించాడు. ఎప్పుడో తెలుసా? మనం ప్రార్థన చేస్తే నువ్వు శ్రమలో కృషిపోకుండా, శ్రమలో బాధపడకుండా, శ్రమలో ఈ బతుకులకుండా ఆపాదనలో వచ్చినాయని కృషిపోకుండా ఏం చేయాలో తెలుసా? యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన దూతను పంపాడంట. సంఖ్యాకాండము 20:16 ఆయన తన దూతను పంపించి ఐగుప్తులో నుండి మనలను విడిపించను. నువ్వు మొరపెట్టు, నువ్వు దేవుని దగ్గర కన్నీరు పెట్టు, దేవుని దగ్గర ప్రార్థన చేయి. నీ బంధువులు రాకపోవచ్చు, నీ పొరుగులు రాకపోవచ్చు, నీ మత వాళ్ళు రాకపోవచ్చు, నానుకున్న వాళ్ళు ఎవరు సాయం చేయకపోవచ్చు. కానీ ఎవరిని పంపాడంటే దేవుడు తన దూతను పంపించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తన దూతను పంపుతున్నాడు నీ పక్షముగా. పరిశుద్ధాత్మ దేవుడు కూడా కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. యోబు ఎన్నో శ్రమల్లో ఉన్నాడు, ఎన్నో బాధల్లో ఉన్నాడు యోబు. కానీ 3 స్నేహితులు వచ్చారు యోబుని వాదాలుద్దామని. బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నాడు స్నేహితుడని 3 వచ్చి ఈ 3 కూడా వాళ్ళ యోబునే తనకు మాట్లాడుతున్నారు. ఏమైనా తప్పు చేసావేమో, ఏమైనా పాపం చేసావేమో, ఏమైనా దేవునికి వ్యతిరేకమైన క్రియ చేసావేమో, నువ్వు నీతి మంత్రి అనుకున్నావేమో, లేకపోతే ఈ దేశంలో, యూదు దేశంలో ఎవరికి రాని శ్రమ, ఎవరికి రాని బాధ, ఎవరికి రాని ఇబ్బంది, ఈ ఊర్లో ఎవరికి రాని, నీకే ఎందుకంత కష్టం వచ్చింది, నీకే ఎందుకంత ఇబ్బంది కలిగింది, నీకే ఎందుకు అంత బాధపడుతున్నావని ఎవరో అనటం లేదు. వాతాంతం నుంచి ప్రాణం ఏం చేస్తున్నారు కదా, బాధలో ఉన్నప్పుడు వచ్చి వాదాంతం నుంచి 3 రాళ్ళు ఇస్తారు. 3 విధాలుగా యోగం మీద మాట్లాడారు. మరికొంత కాలంలో మీకు నవ్వాలి అంటారు, నవ్వాలి అంటారు. ఇంతకాలం నాకు ఉన్నారు, చూసాను, నేను ఎలా ఉన్నాను, ఎలా ఉంటాను ఎరిగింది కూడా, నా గురించి తెలిసింది కూడా. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను, నేను ఎందుకు ఎలా అంటున్నాను, నేను ఎందుకని భరించాలి, ఎందుకని బాధలను చూసుకోవడం అంటున్నారని మనం బాధపడిపోతూ ఉంటాం. యోగుని అలా మాట్లాడినప్పుడు యోగు బాధపడలేదు. దేవునికి మాత్రమే మొరపెట్టాడు. యోగు విషయంలో దేవుడు సాక్ష్యాన్ని ఇచ్చాడు, మనుషులు సాక్ష్యాన్ని లేదు. యోగు నోటి మాటతో కూడా తన పాపము చేయలేదన్నాడు దేవుడు. ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. నీ గురించి ఎవరో మాట్లాడారని, ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఉద్దేశాలని, ఎవరు అవమానపరిచారని, అందుకనే నేను బతికలాగైపోయింది, అందుకనే వీళ్ళు బతికలాగైపోయింది, అందుకు నా కుటుంబం ఎలాగైపోయింది, అందుకనే వీళ్ళు ఎలా ఉన్నారని ఎవరి నోటికి వచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడచ్చు. మాట్లాడితే ఎవరు ఎన్ని మాట్లాడితే, ఎవరు ఎన్ని నిందలేస్తే, ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడితే నీకెందుకో? బైబిల్ చెప్తుంది దేవుడి విషయంలో ప్రియులారా ఆయన సాక్ష్యం ఇవ్వాలి. మనుషుల సాక్ష్యం గొప్పదంటారా, దేవుని సాక్ష్యం గొప్పదా? మనుషులు ఎంత సాక్ష్యం ఇచ్చినా తెలవదు, దేవుని సాక్ష్యం గొప్పది.
యోగ విషయంలో కష్టంలో బాధలో బాధించడానికి వచ్చిన వాళ్ళే శత్రువులుగా మాట్లాడు ఒక్కొక్క భాగం లాంటి మాటలు మాట్లాడుతుంటే యోగా మాటలు బట్టి ఎంతగా ఉన్నవారి నామాలను అన్నారని తన విశ్వాస జీవితాన్ని పాడు చేసుకోలేదు. యోగాన్ని శ్రమలు వచ్చింది ఎప్పుడైనా చచ్చిపోతే బాగుంటుంది కదా. ఒక మాట వచ్చిందా యోగ ఉంటా మాట వచ్చింది ఎప్పుడైనా అసలు తలంపు వచ్చిందా? ఇన్ని బాధలు ఇన్ని ఇబ్బందులు భార్య వచ్చి మాట్లాడుతుందా మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నామన్నాడు తప్ప నిజమే ఇన్ని బాధలు వచ్చినాయమ్మా ఇన్ని ఇబ్బందులు వచ్చి చచ్చిపోతే బాగుంటుంది అని ఒక్క మాట కూడా యోగ ఏం చేయలేదు తెలుసా, మాట్లాడలేదు. ఈరోజున ఈ శ్రమను చూసి ఎవరు నిందించారు, ఎవరో అవమానపరిచారు, ఎవరో మన మీద లేనిపోయి మాట్లాడుతున్నారు. మనం వెళ్తున్నా, మనం కూర్చుంటున్నా, మనం మాట్లాడుతున్నా, మనం చూసే తిడుతున్నారు, మనం చూసే నిందిస్తున్నారు, మనం చూసి అవమానపరుస్తున్నారు. అసలు ఈ ఈదులో లేకపోతే ఈ ఊరిలో ఉండాలనిపించడం లేదు, అసలు ఈ భూమి మీద ఉండాలనిపించడం లేదు అనుకుని పిచ్చి ఆలోచనలను విడిచిపెట్టాలి. మనం అదే చెప్తుంది, ఎక్కడ శోధించబడ్డాడో, ఎక్కడ అవమానం చెందాడో, ఎక్కడ అన్ని పోగొట్టుకుని బూడిదలో కూర్చొని కనీసం కోరుకోవడానికి కూడా కోరిలేని స్థితిలో ఉన్నాడో మరలా దేవుడి యోగుని అదే దేశంలో అదే స్థానంలో అంతకు రెట్టింపు దీవించే దేవుడు అక్కడ యోగుని నిల్చోబెట్టాడు. ఎందుకంటే మనం చదువుకున్న వారికి మాత్రం ఉన్నది ఆయన చూసుకున్న దేవుడు చూడండి దేవుడు మాట్లాడము 3వ అధ్యాయం 9వ వచనంలో నిర్గమకాండము 3వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలు వారు నిజముగా నా యొద్దకు చేరి ఉన్నది, ఐగుప్తీయుల వారిని పెట్టుచున్న హింసను చూచి తిని. దేవునికి స్తోత్రం. ఎవరు చూచారంట? ఐగుప్తీయులు ఇశ్రాయేలు పెడుతున్న ఏం చూచారు? హింసను చూచారు. కొంతమంది పెడుతున్న హింసలు బయట కనపడవు, బయట వ్యక్తులకు తెలియదు. కొంతమంది భర్త వలన విపరీతంగా బాధపడేటువంటి సహోదరి మరియు చాలా మంది ఉన్నారు లోకంలో. ఎంత నరకం అంటే చెప్పుకున్న ప్రియుల నమ్మలేనంతగా నరకాన్ని అనుభవించేటువంటి సహోదరులు ఉన్నారు, సహోదరి మనులు. భర్త ఎంతగా పైకి చూస్తే చాలా మంచి అనుకుంటాడు, మాట్లాడమనుకుంటాడు, చాలా బాగుంటాడు, అందరూ అనుకుంటారు అసలు ఆయన నోట్లో నాకు బయటికి రాదండి, చాలా మంచోడు అంటారు. కానీ ఎక్కడ మాట్లాడు, ఎక్కడ ఎవరన్నా పలకరిస్తే కానీ పలకరించారు, ఎవరన్నా మాట్లాడితే కానీ మాట్లాడదు. కానీ అదే వ్యక్తి ఇంట్లో ఏం చేస్తాడో తెలుసా? అంతవాడు పోసేస్తా ఉంటాడు, అంతవాడు పోసేస్తాడు. చూసిన అందరికీ ఆ అబ్బాయి చాలా మంచోడండి, అసలు ఆ అబ్బాయి యొక్క మంచోడే మీ వీధిలో పెట్టమంటే ఇప్పుడు ఆ అబ్బాయి నోటి యొక్క మాట మీద ఇవ్వలేదు, చాలా మంచోడు అంటారు. కానీ అక్కడ కూర్చున్నా నుంచున్నా పనిచేస్తున్నా పిల్లలు ఎంతగా పోసేస్తారంటే ఎవరితో చెప్పుకోలేనంతగా పోసేసి భర్తలు ఉన్నారు. సహోదరునికి అది బతకడం కంటే చనిపోతుంది కంటే ఈ బతుకు. ఎందుకంటే ఆమె ఎంతగా భర్త బాధపరిచారంటే పిల్లల పైకి అసలు అందరూ కూడా అతను నోట్లో మాట్లాడాలనుకుంటారు, కానీ ఇంట్లో అతను ఏది పట్టించుకోడు. కానీ ఏది ఉందో ఏది లేదో అని అవసరం, ఏది లేదో అనవసరం. కానీ పిల్లల ప్రతి విషయంలో భార్య అనుభవిస్తాడు, ప్రతి విషయంలో పోచేస్తూ ఉంటాడు. ఆ పని చేసిన తప్పే, పని చేయకపోయిన తప్పే. పైకి మాట్లాడవు, ఒక మంచి జరగకుంటే ఇలా అవ్వడం లేదు, ఇలా పని చేయడం అంటారు. ఎవరి కోసం మంచిగా అయ్యో అంటారు. ఆ మాట ఎవరికైనా చెప్తున్నా ఉంటాం, న్యాయం గురించి మాకు తెలియదు, న్యాయం గురించి మాకు తెలియదా అని నమ్మరు. ఎంతగా కోస్తాడో తెలియనంత బాధ. ఆ సహోదరి బాధపడుతుంది. అతనంట అందరూ కొడితే ఈకు మీద కొడతారు. ఆ దుర్మార్గుడు వీళ్ళ ఆ సహోదరి అంత రాని కాలంలో కొట్టి అతను సిగరెట్లతో కూడా చొరల మీద కాల్చేసి ఎంత పైశాచికం అంటే, ఎంత దుర్మార్గుడు అంటే పైకి చాలా వచ్చాడు. ఊరెత్తుకు ఊరుకోడు, తల్లి చెట్టు ఊరుకోడు, కుటుంబం చెట్టు ఊరుకోడు, అంతమంది చేస్తూ ఉంటాడు.
తాగించిన తర్వాత కలిసి ఆ సిగరెట్ ఎక్కడ తెస్తారో తెలియక దానికి బాధపరిచిన భర్తలు అని ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి తెలుస్తారు? మా ఆయన ఇలా కనిపించాడు అంటే జనం ఏమనుకుంటారు? కుటుంబం పరిపోతుంది, ఇంటి పరిపోతుంది. రెండోది ఏమంటారు? అది అంతగా కాల్ చేశాడంటే ఇదేం చేసిందో, ఇదే తప్పు చేసిందో, ఇదేం పొరపాటు చేసిందో అంటారేమో. పైకి చూస్తే చాలా మంచోడు, మళ్ళీ ఇది చెప్పుకుంటే రేపు మన పిల్లలు పెళ్లి అవుతాయో లేదో అని బాధపడేవాళ్ళు ఉన్నారు. అటువంటి ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు. కొంతమంది భర్త వలన పడుతున్నారు, కొంతమంది భార్య వలన పడేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆడపడుచు వలన పడేవాళ్ళు ఉన్నారు, కొంతమంది అత్తగారు వలన అటువంటి శ్రమలు పడేవాళ్ళు ఉన్నారు, కొంతమంది మామగారు వలన శ్రమలు పడేవాళ్ళు ఉన్నారు, కొంతమంది సొంత మంత్రి గారి వాళ్ళని ఎవరితోనూ చెప్పుకోలేని బాధ. అందరూ ఉన్నప్పుడు చాలా మంచిగా మాట్లాడతారు, వదిలింటారు. అన్ని పనికి వెళ్ళిన తర్వాత, అత్తగారు మామగారు పనికి వెళ్ళిన తర్వాత చెడ్డ మాత్రం మాట్లాడుతూ, చెడు ఆలోచన కలిగి ఉంటూ, చెడు నిందలేసేటువంటి, చెడుగా మాట్లాడేటువంటి మంత్రిగారు ఉంటారు. అందరూ ఉన్నప్పుడు చాలా మంచిగా మాట్లాడతారు, మంచిగానే ఉంటారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళలో మృగం అయిపోతారు. చెప్పుకుంటే నా తమ్ముడు అనంతో కాదు, చేస్తే మా అబ్బాయి అనంతో కాదు అనేటువంటి తల్లిదండ్రులు వాళ్ళ చేతులు సంస్కృతి ఇశ్రాయేలు వద్ద హింస పెట్టారంటే ఏం పెట్టాడు? హింస. వారి ఊరికి దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి కూడా ఓపిక లేనంతగా వాళ్ళు హింసించారు, హింస పెట్టారు. ప్రతిరోజు హింసే వాళ్ళకి. అది పడిన వాడికి తెలిసింది కానీ పడనటువంటి వ్యక్తులకి, బయట వాడికి ఎవరికి తెలియదు. ఎప్పుడు ఉన్నట్టు ఉన్నారు కదా వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ పరో పెడతల హింస ఎవరు చూశారో తెలుసా? దేవుడు చూశాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరి వలన హింసపడుతున్నావో, ఎవరి వలన ప్రియులారా నరకాన్ని అనుభవిస్తున్నావో, ఎవరి వలన నీ జీవితంలో సమాధానం లేదో, ఎవరి వలన నీకు నిద్రమట్టడం లేదో, ఎవరి వలన నువ్వు నెమ్మది లేకుండా బాధపడుతున్నావో, ఎవరి వలన నీ బాధను బయటపడ చెప్పుకోలేక అలాంటి హింసపడుతూ ఎవరు నేను ఏం చేయాలని అనుకుంటే, నేనేం చేయాలని అనుకుంటున్నాను, ఎవరు చూడాలని అనుకుంటుంటే ఆయన అంటున్నాడు, ఐగుప్తీయులు పెట్టిన హింసను చూశాడు. నీ ఇంటిలో కానీ, నీ ఊళ్ళో కానీ అక్కడ ఎవరైతే హింస పెడుతున్నారో, నువ్వు ఎవరికి చెప్పుకునే స్థితి లేకపోయినా నీ దేవుడు నిన్ను చూచుచున్న దేవుడు. హింస చూస్తున్నాడో ఆయన ఊరికినే ఉన్నాడో, చూచిన దేవుడు ఊరికినే ఉన్నాడు అనుకోవద్దు. దేవుడి యొక్క వాక్యంలో యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో ప్రియులారా దేవుడి యొక్క వాక్యం అంటాడు, ఇదిగో నీ ప్రయాసను, నీ బాధ నేను చూచింది, ఇదిగో చేయించబడుతున్న నీ దాస్యం యొక్క కాడిని విరిచివేయబోతున్నాను. దేవునికి స్తోత్రం. చూచిన దేవుడు అంట, ఊరికిన దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీ బాధ, నీ ప్రయాస, నీ నింద, నీ కార్యమైతే ఉందో దాన్ని విరిచేసి, ఎక్కడైతే అవమానం పొందావో, ఎక్కడైతే శ్రమ పడ్డావో అక్కడే నువ్వు చేయగేయడం పడేలాగా, అక్కడే నీ విషయంలో ఒక మంచి కార్యం జరిగేలాగా, నీ గొప్పతనం తెలిసేలాగా, నీ ఓర్పుని తెలిసేలాగా దేవుడు అదే స్థానంలో హెచ్చించబోతున్నాడు. అదే స్థానంలో దేవుడు దీవిస్తాడు. ఈరోజు నువ్వు ఎంత ఇరుకులో ఉన్నావో, ఎంత ఇబ్బందులో ఉన్నావో ఎవరికి తెలుస్తావు? ఎవరు చూసినా చూడకపోయినా, ఒకవేళ అందరూ నేను వదిలేసిన, అందరూ ఒకవేళ వెళ్ళిపోయిన, అందరూ నీకు ఎడమైపోయినా, ఎవరు నాకు లేదు, ఎందుకు వచ్చింది బతుకునుకున్నావేమో. ఈరోజు దేవుడు అన్నాడు, నీ హింసను చూస్తున్న దేవుడు. పనుల్లో వారు పెడుతున్న కష్టాన్ని చూశాను, వారు పెడుతున్న ఇబ్బందులు చూశాను. నిర్మాణంలో వారు ఎంత పనిలో ఎంత శ్రమ పెడుతున్నారో, ఎంత ఇబ్బంది పెడుతున్నారో, ఎంత బాధ పెడుతున్నారో, ఆ బాధను నేను చూస్తున్నాను. ఆ బాధ నేను చూస్తున్నాను. నేను విడిచిపెట్టాను. నేను ఐగుప్తీయుల నుంచి విడిపిస్తాను, వాళ్ళు తేలిక ప్రవహించే మంచి దేశానికి నేను పంపిస్తాను, తీసుకున్నాను, వినిపిస్తున్నాను అని దేవుడికి వాగ్దానం చేస్తున్నాను. ఈ రోజున ఏ హింసపడుతున్నావు, ఏ బాధపడుతున్నావు, ఏ ఇబ్బంది పడుతున్నావు, ఏ శ్రమల మధ్యలో పిల్లల బాధపడుతూ అవమానాల మధ్యలో ఒకసారి కురిగిపోతుంటే దేవుడి రాత్రి నీతోనే మాట్లాడుతున్నారు. ఈ హింసను చూపించడం, బాధను చూపించడం